చుట్టుపక్కన ఉన్న ప్రావిన్సెస్ అన్నిటి నుంచి రెస్క్యూ టీమ్ అందరినీ పిలిపించేసినారన్నమాట. బస్ లో కూడా మొత్తం చాలా ఫ్లడ్స్ వచ్చాయండి, బీభత్సంగా. అంటే అంతలా ఇంత ఆషామాషి కూడా కాకుండా రెస్క్యూ అనేది కంపల్సరీ చేస్తారు కదా, ఎందుకంటే జీవితం కన్నా ఎక్కువ ఏం కాదు కదా జనాలకి. లేట్ అయిపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్లడ్స్ మొత్తం ఆల్మోస్ట్ తగ్గిపోయి ఉండొచ్చు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో చైనాలో తుఫాన్ వచ్చేసి ఒక పర్టికులర్ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ 5.8 వరకు 5.8 మీటర్స్ నేను చెప్పేది, అది మొత్తం ఏరియా మునిగిపోయింది అనమాట. ఏరియా వచ్చేసి ఏంటంటే ఫూజాన్ అనే ప్లేస్, అంటే యాక్చువల్లీ ఇంచుమించు దగ్గరలో బీజింగ్ దగ్గరలో ఉందన్నమాట. సో చాలా మంది ఏమంటున్నారంటే, భయ్యా బీజింగ్ లో ఫుల్ ఫ్లడ్స్ వచ్చినాయంట కదా, ఎట్లుంది ఏం సంగతి అంటే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోస్ అన్ని టిక్ టాక్ అంటే డోయింగ్ అనే చైనా యాప్, అంటే టిక్ టాక్ మీకు తెలుసు కదా, ఆ యాప్ లో ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తా ఉన్నాయి అనమాట. సో వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్, ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏం సంగతో నేను మీకు నాకు వీలు పడేంత వరకు కొన్ని పర్టికులర్ క్లిప్సింగ్స్ నేను కాపీ చేసి నేను మీకు చూపిస్తా ఉన్నా. ఎస్పెషల్లీ ఇదంతా ఏంటంటే, మీరు న్యూస్ ఛానల్ అయితే నాకు తెలిసినంత వరకు చూసే ఉంటారు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, కానీ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా మీకు చూపించాను. నాకు తెలుసు అంటే కరెక్ట్ ఏం గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఇప్పుడు నా ఐడియా ప్రకారం అయితే మీకు ఇదంతా మొత్తం ఏంటంటే జనాలు టిక్ టాక్ యాప్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోస్, కాబట్టి గ్రౌండ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోని ఫాలో అయితే చూద్దాం, ఓకేనా? ఈ పర్టికులర్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఏరియాలో జరుగుతున్న ఇష్యూ వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రావిన్సెస్ అన్నిటి నుంచి రెస్క్యూ టీమ్ అందరినీ పిలిపించేసినారన్నమాట. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మొత్తం వాళ్ళ పొలాలు కానీ, వాళ్ళ ఏరియాస్, వాళ్ళ ఉండే ఇల్లులు అన్ని మొత్తం A to Z మొత్తం నాశనం అనమాట. ఇప్పుడు మా ఏరియాలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ మొత్తం వెళ్ళిపోయినమాట ఫూజాన్ అనే ఏరియాకి. ఎందుకంటే యాక్చువల్లీ వన్ నేషన్ వన్ పాలసీ అన్నట్టు వీళ్ళు బాగా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్టికులర్ స్టేట్ లో ప్రాబ్లం ఉంది అంటే మిగతా ఉన్న స్టేట్స్ అన్ని కలిపేసి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, రెస్క్యూ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ ప్రావిన్స్ కి వెళ్ళేసి ఆ ఇష్యూని మొత్తం సాల్వ్ చేయడానికి 100% ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సేమ్ వుహాన్ లో కూడా సేమ్ టు సేమ్ ఇదే పరిస్థితి జరిగిందండి. వుహాన్ లో కరోనా టైం ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఏం చేశారంటే, ఫస్ట్ కరోనా మొత్తం లాక్డౌన్ అంతా వుహాన్ మొత్తం లాక్డౌన్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్, అంటే యాక్చువల్ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రావిన్సెస్ కానీ, స్టేట్స్ కానీ, అన్ని స్టేట్స్ లో నుంచి సంబంధించిన డాక్టర్స్ కి, నర్సులు అందరినీ వాళ్ళ వుహాన్ అనే ప్లేస్ కి పంపించి మొత్తం అక్కడ ఇష్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేశారు అనమాట. సేమ్ అదే పాలసీ వీళ్ళు కూడా ఇక్కడ కూడా ఫాలో అవుతా ఉన్నారు. ఈ పర్టికులర్ ఉన్న తుఫాన్ వచ్చిన ప్లేస్ ఉంది కదా, ఫూజాన్ అన్న ప్లేస్, ఆ ప్లేస్ లో కూడా మొత్తం చాలా ఫ్లడ్స్ వచ్చాయండి, బీభత్సంగా. అంటే అంతలా ఇంత చూస్తున్నా కదా వెనకాల క్లిప్పింగ్స్ ఎట్లా ఉన్నాయో, ఇల్లులు అన్ని నిండిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ ఏంటంటే 5 to 5 feet నుంచి 6 feet వరకు మొత్తం వాటర్ అంతా డంప్. సో ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పోయి సెగ్రిగేట్ అంటే యాక్చువల్ రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు, ఇంట్లో ఎవరు ఉన్నారా లేదా అని చెప్పేసి. ఎందుకంటే యాక్చువల్లీ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భయపడిందంటే, ఫుడ్ మనకు కరెక్ట్ గా దొరకదు, ఆ ఏరియాలో ఉంటే ఆ బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రక్చర్స్ ఎన్ని రోజులు నిలబడతాయి ఎవరు కూడా తెలియదు అనమాట. చూడండి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అతను చిన్న పిల్లని తీసుకొని పోతా ఉన్నాడు. ఇక చూడండి, పెద్ద ట్రక్ లో మొత్తం జనాలందరినీ నింపుకొని ఆ రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఇది వచ్చి DCM ఉన్నట్టుంది, దీని వాటర్ ని ఆపడానికి ట్రై చేస్తుంది అనుకుంటా. నాకు తెలిసిన దగ్గర ఆగలో డౌటే. చూసారు కదా, ఆయన కానీ పోతా ఉన్నాడు. అంటే అక్కడ పైన ఆ బిల్డింగ్ పైన నిలబడ్డా చూడండి, ఆ పిల్లల్ని సేవ్ చేయడానికి అనుకుంటా. ఇప్పుడు వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫ్యామిలీ ఎందుకంటే యాక్చువల్లీ ఈ పర్టికులర్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము ఎక్కడ ఏం చేయాలి ఏం అర్థం కాదు యాక్చువల్లీ. ఎందుకంటే నేను గాంధీనగర్ ఏరియా, అంటే మీకు తెలుసుకుంటారు కదా, ముషీరాబాద్ గాంధీనగర్ ఏరియాలో ఒక్కొక్కసారి ఆ నాలా మొత్తం నిండిపోయినప్పుడు మొత్తం వాటర్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా నిండిపోతాం అనమాట. అది నేను గ్రౌండ్ గా రియాలిటీ ఉన్నప్పుడు నేను చూసాను అది యాక్చువల్లీ ఎంత నిండిపోతుంది ఏం సంగతి అని చెప్పేసి. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉంటున్నమాట అక్కడ ఆ ఏరియాలో, నిండిపోయినప్పుడు వాడు చెప్పాడు అన్నమాట, రేపు నిండిపోయిందా మొత్తం మా ఇంట్లో అంతా అని చెప్పేసి. అంటే ప్రాక్టికల్ అంటే అది క్లియర్ అయిపోయింది, ఆ వాటర్ మొత్తం మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మనం పోతాం కదా క్లీన్ చేయడానికి. అప్పుడు పోయినప్పుడు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే వాళ్ళ బిల్డింగ్ వచ్చేసి ఇంచుమించు అరౌండ్ 4 floors ఉంది. 4 floors బిల్డింగ్ ఆల్మోస్ట్ 2 floors నిండిపోయింది అనమాట. ఎందుకంటే ఆ నాల పక్కనే ఉంటుంది, ఆ నాల మొత్తం నిండిపోయి వాటర్ మొత్తం ఇంట్లో వచ్చింది అనమాట. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, కరెంట్, టీవీలు, ఫ్రిడ్జ్ అన్ని పాడైపోయినాయి, అన్ని చెత్తబుట్టలో పడిస్తాను ఇంకా వాళ్ళ పాపం. ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళకి అలవాటే అంట, ఆల్మోస్ట్ 2-3 సార్లు వాళ్ళు ఫేస్ చేశారంట ఆ సిచ్యువేషన్. మీరు చూసారు కదా, మొత్తం డిపార్ట్మెంట్ అంతా తరలించినారు. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ చూడండి, ఈ పర్టికులర్ క్లిప్పింగ్ అయితే నాకైతే ఆశ్చర్యం కలిగించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే చూసారా, అది ఫ్లైఓవర్ కింద 5.2 meters హైట్ ఫ్లైఓవర్ కింద వాటర్ పోతున్నమాట. అంటే దాని మీకలు పోతున్నాడు, అంటే ఇంచుమించు 4 అడుగుల నీళ్లు, అంటే 4 meters వాటర్. అంటే చూడండి ఇల్లు చూడండి నిండిపోయినాయి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్ని నిండిపోయినారా బాబా. అబ్బో, నేనైతే నాకు దేవుడి దేవాళ్ళు ఏంటంటే నేనైతే ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు నా లైఫ్ లో.
ట్రక్ చూసినారు కదా, అది పెద్ద ట్రక్, అది మొత్తం వాటర్లో నిండిపోయింది. దాని మీకల్ ఇంకా జేసీబీ ఉంది దాని వెనకాల. ఊర్లో నిండిపోయినండి యాక్చువల్లీ. మీకు ఆ పక్కన బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, సిటీ బోర్డ్స్, అంటే బోర్డులు ఉంటాయి కదా. ఇది చూడండి, ఇది యూనివర్సిటీ యాక్చువల్లీ. ఇప్పుడు యూనివర్సిటీ లోపలికి పోవడానికి కావాలంటే బోట్ లో పోతా ఉన్నారు. అది అంత పెద్ద యూనివర్సిటీ, దాని ఎంట్రన్స్ గేట్ లో చూడండి బోట్ లో పోతుంటే ఎట్లుంటుందో. పాప కానీ విపరీతమైన జనాలు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు యాక్చువల్లీ. ఏంటంటే ఇక రెస్క్యూ అనేది కంపల్సరీ చేస్తారు కదా, ఎందుకంటే జీవితం కన్నా ఎక్కువ ఏం కాదు కదా జనాలకి. ఇంకా ఓల్డ్ పీపుల్ తో చాలా సఫర్ ఉంటుంది, చిన్న పిల్లలతో సఫర్ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళంటే ఇక హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే చాలా మందికి మాక్సిమం ఏంటంటే స్విమ్మింగ్ కూడా రాకుండా, అది కూడా పెద్ద ఇష్యూ ఉంటుంది కదా. సో చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ చైనాలో ఇది చాలా బీభత్సంగా ఉందన్నమాట. ఒక్కొక్కరు అయితే ఒక రేంజ్ బాధపడతా ఉన్నారు ఆ ఏరియాలో. నాకు తెలిసిన దొరికితే ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు తెలిసిన చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్లడ్స్ మొత్తం ఆల్మోస్ట్ తగ్గిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నీ సిచ్యువేషన్ నేను చెప్తా ఉన్నా, తగ్గిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ లో లేవు అనమాట వీడియోస్. ఆ వీడియోస్ రావట్లేదు ఈ మధ్య. ఏంటంటే ఇంతకుముందు బాగా చాలా వచ్చేటివి. నేను పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ మన గవర్నమెంట్ ఆఫీసర్స్ పెద్ద ఇష్యూ అవుతుందేమో అని చెప్పేసి నేను పెట్టలేదు అనమాట ఇన్ని రోజుల నుంచి. దాని తర్వాత ఓకే, మన వాళ్ళకి కూడా తెలియాలి కదా, చాలా మంది కమెంట్స్ పెడతా ఉన్నారు. ఫస్ట్ గా ఇట్లాంటివన్నీ నేను కాంప్లికేటెడ్ ఇష్యూస్ చేయాలని నాకు కొంచెం భయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తెలుసు కదా, చాలా క్లోజ్ లూప్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు మన కమెంట్స్ సెక్షన్ కూడా చెక్ చేయండి. చాలా మంది చైనీస్ వాళ్ళు ఈ మధ్య చాలా కమెంట్స్ పెడతా ఉన్నారు. నాకు ఎందుకంటే డౌట్ ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఐడీస్ కూడా చాలా డిఫరెంట్ గా వేగ్ గా కనిపిస్తున్నాయి. అంటే యాక్చువల్లీ అది సెల్ఫ్ మేడ్ ఐడీసా లేకుంటే పర్సనల్ ఐడీస్ అయితే, పర్సనల్ ఐడీస్ అయితే లాగా నాకు కనిపించట్లేదు యాక్చువల్లీ, అది డిఫరెంట్ ఐడీస్ లాగా కనిపిస్తా ఉన్నాయి. సో దానివల్ల కొంచెం భయం వేస్తూ ఉంటుంది. చూసినా కదా రోడ్లన్నీ నిండిపోయి ఎట్లా పోతున్నారు మొత్తం. సముద్రం చెరువులలో మనము బోట్లలో షికారు చేస్తూ ఉంటుంది, అట్లా ఉంది ఆ పరిస్థితి. చూడండి, నేమ్ బోర్డ్స్ చూసారా, డైరెక్షన్ బోర్డ్స్ అవన్నీ ఎట్లా నిండిపోయినా, అంత ఆ లెవెల్ వరకు వాటర్ వచ్చేసాయండి యాక్చువల్లీ. అబ్బా ఎంత దారుణం ఉండొచ్చు పరిస్థితి అది. కానీ ఇన్ కేస్ మీ లైఫ్ లో ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా, ఇట్లాంటి ఫ్లడ్స్ ఇష్యూ అయితే నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు. మీరు ఇక్కడ ఫేస్ చేస్తే కంపల్సరీ కమెంట్లు మాత్రం ఫస్ట్ షూర్ గా పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోవాలని చెప్పి నాకైతే చాలా యాంగ్జైటీ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఎట్లా ఫీల్ అవుతారు, ఏం సంగతి అని చెప్పేసి. చూసినా కదా, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మొత్తం స్టార్ట్ చేసినారు అనమాట. రాగానే వాటర్ బాటిల్ ఇవ్వడం, అవి చూడండి తీసుకుపోతా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి దొరకదు కదా. ఇది చూడండి, మొత్తం పొలాలన్నీ డిస్ట్రాయ్ అయిపోతున్నాయండి. అబ్బా మొత్తం చెట్లు, ఇల్లులు, ఫ్యాక్టరీలు. కానీ వీళ్ళు ఏంటంటే సంబంధించిన జేసీబీలు కానీ ట్రక్కులు కానీ అవన్నిటి బాగానే యూటిలైజ్ చేసుకుంటారు ఈ జనాలు. చూసినా కదా, ఇల్లు ఎట్లా నిండిపోయినా చూడండి మొత్తం. అదేంటి క్రొకడైలా అని కనిపించింది. అమ్మో ఇదేంటారు, మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అవుతుంది. అంటే యాక్చువల్గా పర్టికులర్ గా ఉన్న కొనాలన్నీ కట్ అయిపోతాయి కదా సముద్రంలో, అంటే చెరువులలో ఉన్న పక్కన కొనాలు, అది మొత్తం కట్ అయిపోతుంది చూడండి, మొత్తం ఫ్లోట్ అయికుంటూ వెళ్ళిపోతుంది. అదైతే దాని మధ్యలో ఇల్లులు కూడా ఉన్నాయను బా. ఓరి నాయనో, సేమ్ నాకైతే 2012 సినిమా చూసినట్టు గుర్తొస్తుంది నాకైతే. 2012 కూడా ఇట్లా ఉంటుంది కదా ఇంపాక్ట్. కానీ దేవుడి దేవల్ల మన దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రావద్దని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఇంకా చాలా అంటే మన దగ్గర చాలా వచ్చి ఉంటాయి లేండి ఇప్పటి వరకు, మనం దాన్ని ఇగ్నోర్ చేయలేము. కానీ పర్టికులర్ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఆ బాధ అనేది ఎట్లుంటుంది, ఏం సంగతి. అంతే కదండి. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.